హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టేస్టీగా అండ్ క్రిస్పీగా చికెన్ పకోడీ ఎలా చేసుకుందామో చూద్దాం. 1/2 కిలో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కార్న్ఫ్లవర్ ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుందాం. ఎగ్ చితగొట్టి వేసుకుందాం. ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందాం. నిమ్మకాయ కట్ చేసుకొని ఒక ముక్క వేసుకోవాలి. దీంట్లో మనం 4 పచ్చిమిర్చి మజ్జిగ చీలుకొని అవి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకుందాం. దానివల్ల టేస్ట్ ముక్కకు బాగా పెట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిందండి. మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు దీంట్లో వేసుకుందాం. విడివిడిగా వేసుకోవాలండి, లేకపోతే అంటుకుపోద్ది. మంట తక్కువలోనే పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి ఏ కలర్లోకి వచ్చాయో, ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అవి చల్లారిన తర్వాత మరొకసారి వేపుకోవాలి. చూడండి, ఒక గిన్నెలో 2 పేపర్లు వేసుకొని వేగించుకున్న చికెన్ పీసెస్ దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది ఉంటుంది కదండి, ఏ ఆయిల్ కొంచెం ఆయిల్ ఉన్నా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట పేపర్ అనేది. చూడండి, మనం పక్కన పెట్టుకున్నాం కదా ముందు తీసుకున్నది, అదే ఆయిల్ వేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఇంకా క్రిస్పీగా వస్తాయి, ముక్క బాగా ఉడుకుతుంది. చూసారు కదా, మనం మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ చూడండి, కలరు అండ్ ప్లస్ దాంట్లో ఉన్న ఉడకలేనిది ఏమన్నా ఉంటే ఉడుకుతుంది. టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇంట్లోనే హెల్తీగా మనం చికెన్ పకోడీ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో, ముక్కు కూడా చాలా బాగా ఉడికిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది, కరకరలాడుతుంది, చాలా బాగుంది. చిన్న ఉల్లిపాయ తీసుకొని బాగుంది. మీరు కూడా మంచిగా ట్రై చేయండి అలాగా.